అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా కామెంట్లో కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపించమని అడిగారు. తప్పకుండా చూపిస్తాను. అది ముగ్గురికి లేదా నలుగురికి సరిపడా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. సింపుల్గా మన ఇంట్లో సరిపడా. ఫస్ట్ వచ్చేసి శనగకాయ పప్పులు, తెల్లపప్పులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఆయిల్, ఈ 4 వస్తువులతోనే సింపుల్ అండ్ టేస్ట్ అయిన కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ శనగకాయలు వేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకుంటారంటే మాడిపోతాయి, కానీ మంచి టేస్ట్గా రావు. మంట మీదనే మంచిగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకొని ఇంకా దింపుతాము అనుకునేటప్పుడు ఈ తెల్లపప్పులు ఉంటాయి కదా, అవి తొందరగా కలర్ వచ్చేస్తాయి. ముందే వేసుకోకూడదు. ఇంకా దింపేయాలనుకునేటప్పుడు ఈ పప్పులు కూడా వేసి ఒక్క 2 నిమిషాలు అలా ఫ్రై చేయాలి. తొందరగా కలర్ వస్తే మళ్ళీ కలర్ వచ్చాయంటే తెల్లపప్పులు అస్సలు బాగుండవు. ఊరికే వేడి చేయడం కోసమే ఇలా యాడ్ చేసుకుంటాము. ఇంక ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా, ఇంకా తీసేసుకుందాము. సపరేట్గా తీసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. అదే గోళం పెట్టుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయాల్సి ఉంటుంది. మీరు కారం తినే వాళ్ళైతే నేను ఈ చట్నీకి సరిపడా ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే 4 వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 2 యాడ్ చేసుకోండి. మాకు సరిపడా వేసాను, నేను 6 పచ్చిమిర్చి వేసాను, చిన్న చిన్నటి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పచ్చిమిర్చి నూనెలో పడగానే చిటపట్లాడి మొహం మీద పడిపోయే అవకాశం ఉంది. అందుకే మంట పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. ఇదిగో ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నామంటే పచ్చివాసన ఏమి రాకోకుండా మంచి టేస్ట్ వస్తుంది. దోశలు ఎప్పుడైనా సరే, దోశ కొంచెం ఇటు అయినా చట్నీ కాంబినేషన్లో సూపర్గా ఉండిపోతుంది. ఈ చట్నీని దోశకి కొత్త టేస్ట్ తెచ్చి పెడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కొబ్బరి, వేయించుకున్న శనగకాయ పప్పులు, తెల్లపప్పులు, పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పట్టాలి. ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పప్పల చట్నీ ఎప్పుడు కూడా చాలా మెత్తగా ఉండాలి. అప్పుడే మంచి టేస్ట్, రుచి కూడా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా పడుతున్నాను చూడండి. ఒకసారి మెత్తగా పట్టేశాను. అలా పట్టుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. అలా పట్టేసుకోవాలి. మీకు మరి కొంచెం లూజ్గా ఉండాలనుకున్నా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంచెం గట్టిగా ఉండాలనుకుంటే పట్టుకునేటప్పుడే కొంచెం గట్టిగా పట్టుకోవచ్చు. గట్టిగా పట్టుకొని ఎవరైనా లేట్గా తినేవాళ్ళు ఉంటే గిన పప్పల చట్నీ ఎక్కువసేపు కాపాడలేవు. అంటే ఉదయాన్నే పట్టామంటే 10-11కే స్మెల్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా లేట్గా టిఫిన్ చేసే వాళ్ళు ఉన్నా, లేదా సాయంకాలం నిలువ ఉండాలనుకుంటే పట్టుకోగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి గట్టిగా. ఇంకా దాంట్లో సాల్ట్ ఏమీ యాడ్ చేసుకోకుండా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సాయంకాలం మనం టిఫిన్స్ రెడీ చేసుకునేటప్పుడు కింద తీసి ఒక 5 నిమిషాల ముందు పక్కన పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఏమాత్రం మారదు. కానీ ఇంకో రోజు నిలువ పెట్టుకోవడం అయితే అస్సలు అవ్వదు. పోపులో తిరువాత గింజలు, కరివేపాకు, 2 ఒట్టిమిర్చి వేసి పోపు పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా పోపులో తిరువాత పెట్టుకోగానే చట్నీలో పోయాలి, కానీ చట్నీలో తిరువాత కోలంలో మాత్రం చట్నీ పోయకూడదు. టేస్ట్ మారిపోతుంది, అస్సలు బాగుండదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది చట్నీ. ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని వేడి దోశలే వేసుకున్నామంటే ఇంకా ఒకటి తినేవాళ్ళు 4 దోశలు తినాల్సిందే, అంత టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి రెడీ అయిపోయింది. నోరు ఊరిపోతుంది కదా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియో